రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లో తిరుపతి ఉమ్మడి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి రవినాయుడు గారిని సాబ్ చైర్మన్గా నియమించడం మేమందరూ కూడా చాలా హర్షిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వ్యక్తుల్లో యువతలో అందులో ముందుగా ఉన్న రవినాయుడు గారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అంతకుముందు విద్యార్థి దశ నుంచి కూడా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులతో కలిసి అతను విద్యార్థుల సమస్యలపైన పోరాటాలు చేయడం, అదేవిధంగా నిరుద్యోగులు అతను తెలుగు యువతలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్య మీద గత 5 ఏళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద అతను చేసిన పోరాటాలకి ఫలితమే ఈరోజు రవినాయుడు గారికి సాబ్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఆయన అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువకుల పాదయాత్రకి ఆయన కోఆర్డినేటర్గా వివరించారు. వాలంటీర్స్ అందరినీ కూడా పెద్దల పాత్ర పోషించి వాలంటీర్స్ ముందు నడిపించి యువకుల పాదయాత్ర సక్సెస్ చేయడంలో ప్రధాన భూమికి పోషించిన రవినాయుడు గారికి తగిన గుర్తింపించి నారా లోకేష్ బాబు గారు సాబ్ చైర్మన్గా ప్రకటించడం మేమందరం కూడా హర్షిస్తున్నాం. కష్టపడే వ్యక్తులకి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు ఉండాలనే దానికి ఇదొక నిదర్శనం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరియు ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో యువతలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారనే దానికి కూడా ఇదొక సంకేతంగా తెలియజేస్తున్నాం. మరోసారి రవినాయుడు గారికి తిరుపతి నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు గారికి అతను పడిన కష్టానికి సామాన్య కార్యకర్త నుంచి యూనివర్సిటీ స్థాయి నుంచి యూనివర్సిటీ సెక్రటరీగా, యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, అలాగే తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, యువగలం పాదయాత్రలో వాలంటీర్ల కమిటీ కోఆర్డినేటర్గా అతను మొదటి నుంచి అతను పడిన కష్టానికి 57 కేసులు గత ప్రభుత్వంలో అతని మీద అక్రమంగా పెట్టారు. అన్నిటికీ తట్టుకొని ఈరోజు నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సాబ్ చైర్మన్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు, ఒక సామాన్యమైన వ్యక్తిని, ఒక సామాన్య యూనివర్సిటీ స్థాయి నుంచి వచ్చే వ్యక్తిని ఈరోజు ఇంత సాబ్ చైర్మన్గా పదవిచ్చి ఆయన నియమించినందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, యువతంతా కూడా హర్షిస్తున్నారు. నారా లోకేష్ గారికి ఈ క్రెడిట్ అంతా దొక్కుతుంది. నారా లోకేష్ గారు కష్టపడిన వారికి అన్యాయం చేయరు అని ఈ ఒక్కదాంతో నిరూపితమైంది. ఈరోజు ఎంతో ఆనందదాయకం. ఈరోజు అనిమిని రవినాయుడు అనే అతను చిన్న స్థాయి నుంచి, కింద స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రంలో యువగలం పాదయాత్ర కానీ, యూనివర్సిటీ నుంచి ఎన్నో టీఎన్ఎస్ఎఫ్ పోరాటాలు కానీ, యువతకు సంబంధించిన ఉద్యోగాలపైన పోరాటాలు ఎన్నో చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే ఈరోజు 57 కేసులు రాష్ట్రంలో లాస్ట్ 5 సంవత్సరాల్లోనే 57 కేసులు పెట్టారంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచించుకోండి. అలాంటి సమయాల్లో కూడా కష్టపడి ఈరోజు నారా లోకేష్ పాదయాత్రలో ఆయన వెనుక ఉండి ఈరోజు యువగలం పాదయాత్ర మొత్తం కోఆర్డినేటర్గా నడిపించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఏదైనా సరే జరుగుతుందంటే నిదర్శనం ఈరోజు రవినాయుడు అన్నగారికి వచ్చిన పదవే. అలాంటి పదవులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వస్తుంది. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.